పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతీ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుడు కన్యా రాశి వారికి 9వ స్థానమైనటువంటి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. ఈ 119 రోజుల పాటు కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. మానవ జీవితంలో ఏ రకమైనటువంటి శుభాన్ని పొందాలన్నా గురుబలం కావాలి. ఒక మంచి ఉద్యోగం పొందాలన్నా, వివాహం జరగాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, అలానే గృహయోగం కలగాలన్నా, సంతానం కలగాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, ఇంకా విద్య కలగాలన్నా, ఏది కలగాలన్నా కూడా గురుబలం ఉండాలి. అటువంటి గురుడు ప్రస్తుతం కన్యారాశి వారికి బలాన్ని ఇస్తున్నాడా, బలహీనతగా మారుతున్నాడా తెలుసుకుందాం. కారణం ఏమిటంటే కన్యారాశికి గురుడు ఎవరు అంటే కన్యారాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి మరియు గురుడికి మధ్య మిత్రత్వం కూడా లేదు, శత్రుత్వమే ఉంటుంది. మరి కన్యారాశి వారికి చతుర్థ సప్తమ స్థానాధిపతి అంటే 4 మరియు 7 స్థానాలకు అధిపతి. 4వ స్థానం అంటే గృహస్థానము, విద్యాస్థానము, సుఖస్థానము, మాతృస్థానం కూడా. 7వ స్థానం అంటే కళత్ర స్థానము, భర్తృస్థానము, వ్యాపార స్థానము, కొన్ని సందర్భాలలో మారక స్థానం కూడా అవుతుంది. మరి ఈ 4-7 స్థానాల మీద గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. కానీ ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తున్నాడు? కన్యారాశి వారికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అదృష్టాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా కన్యారాశి వారికి గురుడు అఖండమైనటువంటి యోగాన్ని కలిగించాడు. గురుడు 9వ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి కన్యారాశి వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్నది. 365 రోజులలో ఈ 119 రోజుల పాటు అంటే అక్టోబర్ 9వ తేదీ నుంచి 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ వరకు కన్యారాశి వారికి ఒక గ్రేట్ ఛాలెంజ్గా మారుతుంది. ప్రతిదీ కూడా ఒక డిఫికల్ట్ టాస్క్గా మారుతుంది. కారణం ఏమిటంటే ఫస్ట్ దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే క్రియేటివిటీ తగ్గుతుంది, సృజనాత్మకత తగ్గుతుంది. ఇప్పటిదాకా చాలా ఇంటలెక్చువల్గా ఆలోచించి చాలా డేరింగ్, డాషింగ్, డైనమిక్ డెసిషన్స్ తీసుకున్నటువంటి కన్యారాశి వారు కూడా ఏదో కొద్దిగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి స్థితికి రీచ్ అవుతారు. ఇప్పటి వరకు మీ కింద 1000 మంది ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ 1000 మందిని ఏకఛత్రాధిపత్యంగా మీరు వారితో ఉన్నప్పటికీ కూడా ఏదో ఇంకా మీకంటే తక్కువ వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. గురుడు వక్రంలో సంచరించేటటువంటి సందర్భంలో బుద్ధి మాంద్యం కలుగుతుంది, కొద్దిగా నిర్ణయాలు తీసుకోవటంలో లోపం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడు? 9వ స్థానంలో నుంచి 8వ స్థానం వైపుగా ట్రావెల్ చేస్తున్నాడు. 8వ స్థానానికి వెళ్ళాడు, కానీ 8వ స్థానం వైపుగా అంటే మేషరాశి వైపుగా అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఆ 8వ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, రకరకాల సమస్యలకు సంబంధించిన స్థానం. ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ అన్లక్కీ ప్లేస్. అటువంటి స్థానం వైపు గురుడు అడుగులు వేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకటి, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మంచిది. దాంతోపాటు ఈ 8వ స్థానం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఆరోగ్య భంగం కలుగుతుంది. కొన్ని విషయాలలో మీరు ఇప్పటి వరకు ఎంత ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కన్యారాశి వారికి కొన్ని కోర్టు కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ కొంచెం ఒడిదుడుకుల యొక్క తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. అయితే 9వ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం మీ జన్మరాశి మీదనే ఉన్నది. కాబట్టి వీటి నుంచి మనం బయటపడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే గురు వీక్షణం మీ రాశి మీద ఉన్నటువంటి కారణం చేత గురు బలాన్ని కనుక పెంపొందించుకుంటే ఈ సమస్యలు రావు. గురు బలాన్ని పెంపొందించుకోవాలంటే గురు స్తోత్ర పారాయణలు చేయాలి.
బృహస్పతి మంత్ర పారాయణం చాలా మంచిది. ఓం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని రోజు ఒక 10 నిమిషాల సేపు పారాయణ చేసినా కూడా సత్ఫలితాన్ని పొందుతారు. గురుడికి సంబంధించినటువంటి ఏమిటి అంటే, గురుడికి శనగలు ఉదయం పూట నానబెట్టి సాయంత్రం వాటిని ఉడకబెట్టి కొంచెం తాలింపు అంటే తిరగమాతలాగా వేసి విష్ణు దేవాలయంలో వాటిని నైవేద్యంగా పెట్టి గురువారం రోజు వాటిని ఒక 20 మందికి 10 మంది కనుక పంచిపెట్టినట్లయితే చక్కగా గురుబలం కూడా బాగా పెరుగుతుంది. దాంతోపాటు చక్కగా వేదం చదువుకున్నటువంటి వేద పండితులకు చక్కగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వారిని పసుపు రంగు వస్త్రాలతో కనుక సత్కరించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గురుబలం పెరుగుతుంది. అన్నింటికంటే చాలా సులభంగా గురుబలం పెరిగే మార్గం ఏమిటో తెలుసా? మనకు విద్య నేర్పినటువంటి గురువులకు చక్కగా మనస్ఫూర్తిగా పాద నమస్కారం కనుక చేసినట్లయితే వారు ఎవరైనా కావచ్చు. విద్య నేర్పినటువంటి విద్యాపుత్రులు నేర్పినటువంటి గురువులకు చక్కగా నమస్కారం చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. లేదా మనస్సులో అయినా సరే చక్కగా నమస్కారం చేసుకున్నా కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఈ గురుడి యొక్క ప్రభావం సంతానపరమైనటువంటి విషయాల మీద కూడా కొద్దిగా పడుతుంది. అంటే సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల మీద కూడా పడుతుంది. ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారు కూడా దాదాపుగా సత్ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.